ఆమోదం తెలుపుతున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ వెంకటరమణారెడ్డి గారు. సూటిగా చెప్పాలంటే అధ్యక్ష, రాజకీయ వెసులుబాటు కోసం ఇద్దరు పిల్లలు ఆ పైబడి ఉన్న ఎంతమంది ఉన్నా సరే ఎలక్షన్లో రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు అనేది దీని సారాంశం మొత్తం మీద. నేను అనేది ఏంటంటే, ఏదైనా సరే భారతదేశంలో జనాభా పెరిగిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ తనకు తానుగా సింగిల్ కిడ్కే పరిమితమైన సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ నెలకు లక్షల జీతాలు ఉన్నోళ్ళు కూడా ఒక్క పిల్లవాడితోనే సంతృప్తి చెంది ఖర్చులు భరించలేము, ఒక్కరిని పెంచలేము అనే పరిస్థితిలో ఇంకొకరిని కనద్దు అనుకొని ఒక్కరికే పరిమితమైన సందర్భాలు యంగ్ జనరేషన్ చాలా మంది ఉన్నారు. అటువంటిది వేలల్లో సంపాదన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురున్నా పర్వాలేదు, వనరులు ఉన్నాయి, ఆర్థిక సామర్థ్యం ఉంది, అందరికీ పోషించగలే శక్తి ఉంది గ్రామీణ ప్రాంతంలో. కాబట్టి వారందరూ కూడా అన్లిమిటెడ్గా పిల్లల్ని కనొచ్చు అనేది దీని సారాంశం. రాజకీయ వెసులుబాటు కోసం ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లల దాదాపు 2245 కోట్లు ఇప్పటికే ఈ చేసిన దాని ద్వారానే అదనంగా భారం పడుతాం. ఈ ప్రక్రియ 25/11/1993 నుండి ఖాళీలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో అప్పుడు వాటిని భర్తీ చేసుకుంటూ ఇప్పటివరకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేసుకుంటూ వచ్చాం. ఆ రెగ్యులరైజేషన్ దగ్గర నుండి రెగ్యులర్గా స్కేల్ ఇస్తూ వస్తా ఉన్నాం. దాని ద్వారా పెరిగినటువంటి భారం 2245. థ్యాంక్ యూ అధ్యక్ష. దీన్ని సభ దృష్టికి తీసుకొచ్చి ఆమోదించవలసింది కోరుతా ఉన్నాం. Motion moved. Now discussion on consideration of the bill. Shri Shankaraya garu. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లు తెలంగాణ సమాజం, యావత్ తెలంగాణ సమాజం గర్వపడే విధంగా ఉంది. కాబట్టి ఇలా అందశ్రీ గారు వారు చదువుకోకపోయినప్పటికీ ఒక కుగ్రామంలో పుట్టి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి, తెలంగాణ సాధించడానికి వారు పాడిన గీతాలు అందరూ ఆమోదయోగ్యంగా స్వీకరించారు. కాబట్టి తెలంగాణ రావడానికి అది ఎంతో ప్రభావితం చేసింది. కాబట్టి ఈరోజు గర్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలాగా కాకుండా మనము ఈ యొక్క ఉద్యమకారులను మనం గౌరవించుకోవాలి. కాబట్టి సమాజానికి సేవ చేసిన వ్యక్తులను మనము గౌరవించాలి, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. కాబట్టి వారి అకాల మరణం వల్ల యావత్ తెలంగాణ అంతా బాధపడుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, యావత్ క్యాబినెట్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వారి కుటుంబాన్ని ఆదరించాలి, వారి కుటుంబానికి అండగా నిలబడాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క వారికి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడంలో ఈ బిల్లు సవరించడం వల్ల పూర్తిగా ఆమోదయోగ్యంగా నేను బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతున్న అధ్యక్ష. ఈ బిల్లు తప్పకుండా రావాలి అధ్యక్ష. శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్తే. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్స్ అమెండ్మెంట్ బిల్ అండ్ సెకండ్ అమెండ్మెంట్లో పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఇది చాలా గొప్ప బిల్లుగా భావిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా అందశ్రీ గారి మరణం తీరని లోటు తెలంగాణ సమాజానికి. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలను ఉర్రూతలొగించి తన గేయాల ద్వారా తెలంగాణ సాధనకు మరి ఆనాడు ముందు వరుసలో ఉన్న కవిగా అందశ్రీ గారు ఉండిరి. మరి అట్లాంటి మరి అందశ్రీ గారు ఈరోజు లేరు. మరి ఆయన రాసిన గేయం ఏదైతుందో ఇప్పటికి కూడా
ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా ఆ కార్యక్రమాలు ఆయన గేయం ద్వారానే ఈరోజు తెలంగాణ గేయంగా మనం మొదలు పెట్టుకుంటూ మరి ఆ గేయం మరి అది వింటుంటే ఇప్పుడు కూడా మరి ప్రజలలో మరి అక్కడ పార్టిసిపేట్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక ఏమంటారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఆ కార్యక్రమానికే హైలైట్గా ఈరోజు ఏ కార్యక్రమంలో కూడా ఉంటున్నది. మరి అట్లాంటి అందశ్రీ గారికి ఆయన కుమారునికి ఈరోజు ఉద్యోగ కల్పనకు మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచర మంత్రులు మరి ఆ నిర్ణయం తీసుకోవడం ఇది గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. మరి అట్లనే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులరేషన్ ఏదైతుందో మరి అది కూడా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ మరి ఇంకొకటి ఏదైతే ఈరోజు సెకండ్ అమెండ్మెంట్ ద్వారా ఈరోజు జూనియర్ అసిస్టెంట్స్కు అట్లనే